ఇప్పటికీ జాడీల్లో పచ్చళ్ళు స్టోర్ చేసేవాళ్ళున్నారా? వెజ్ పచ్చళ్ళు ఎక్కువగా స్టోర్ చేసేవాళ్ళు మన పెద్దోళ్ళు. అందులో మెయిన్‌గా ఆవకాయ. ఇదివరకి ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు పడతారని గూడా తెలీదు మాక్సిమం చాలా మందికి. అంతెందుకు మా చిన్నప్పుడైతే మాకు కూడా తెలీదనుకోండి. మహా అయితే చికెన్ పచ్చడి, నాటుకోడి పచ్చడి తెలుసు. ఈ కస్టమర్స్ రిక్వైర్‌మెంట్ వల్లనే కొరమేను పచ్చడి గాని, గోంగూర చికెన్, గోంగూర రొయ్య, మటను, పీతలు చివరికి గోంగూర బొట్టి పచ్చడి కూడా కస్టమర్స్ అడగబట్టే మనమైతే ప్రిపేర్ చేసాము. ఆటోమేటిక్‌గా ఐటెమ్స్ అన్నీ కూడా టేస్ట్ అండ్ క్వాలిటీ బాగా క్లిక్ అయిపోయినియి. అట్లా తెలుసుకున్నవే మేము గూడా. ఇప్పుడొచ్చిన డౌటేంటంటే, మీరు పచ్చళ్ళు జాడీలో నిల్వ చేసేవాళ్ళైతే, ఇప్పటిలాగే జాడీల్లో పచ్చళ్ళు పాడవకుండా నిలవుంటున్నాయా? లేక పాడైపోతున్నాయా? ఎవ్వరైనా యూజ్ చేసేవాళ్ళుంటే కొంచెం కామెంట్ చేయండి. కొంతమందికి ఈ కొరమైన ముక్కలేంటి, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. అసలివి రియలేనా అని అడుగుతున్నారు. మనుషులే పొట్టోళ్ళు, పొడుగోళ్ళు రకరకాలుగా ఉంటున్నారు. ఇంక చేపల్లో అన్నీ ఒకే సైజులో రావాలంటే ఎట్లా అండి? అందులో కొరమేను మాక్సిమం చిన్న చేపలే ఉంటాయి. పెద్ద చేపలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. సో, అందుకని చిన్న ముక్కలెక్కువుంటాయి. పెద్ద ముక్కలు తక్కువుంటాయన్నమాట. థాంక్ యూ.